హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యసాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. లాస్ట్ 2 వీడియోస్‌లో మీకు అసలు ఎజైల్ అంటే ఏంటి? స్క్రమ్ అంటే ఏంటి? స్ప్రింట్ సెరమోనీస్ అంటే ఏంటి? స్టాండప్ కాల్స్ ఎలా అటెండ్ అవ్వాలి? ఏం డిస్కస్ చేసుకోవాలి? ఇలాంటి టాపిక్స్ అన్నీ కవర్ చేశాను కదా నేను. మీరెవరైనా నా వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఈ క్వెషన్స్ మీకు అర్థమవ్వాలి అనుకుంటే ప్లీజ్ ఒకసారి ఎళ్లి ఆ 2 వీడియోస్ చూడండి. సో, దానివల్ల మీకు చాలా క్లియర్ కట్‌గా అర్థమవుతుందనమాట. ఈరోజు వీడియోలో ఎజైల్ అండ్ స్క్రమ్ మోస్ట్ రిపీటెడ్‌గా అడిగే ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేవి ఆన్సర్స్‌తో సహా మీకు క్లియర్ కట్‌గా చెప్తాను. క్వెషన్స్ ఒకటే చెప్తాననుకుని కంగారు పడిపోకండి. క్వెషన్, ఆన్సర్ కూడా క్లియర్‌గా చెప్తాను. అలాగే వాటితో పాటు కాన్ఫిడెంట్‌గా ఎలా ఆన్సర్ చేయాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది. ఎవరైతే స్క్రమ్ మాస్టర్ కింద, లేకపోతే డెవలపర్ కింద, క్యూఏ లాగా ఆర్ ఎల్స్ బీఏ లాగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా చాలా హెల్ప్ అవుతుందండి. సో, లేట్ చేయకుండా ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేసేసుకుందాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో, క్వెషన్ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నేను మీకు క్వెషన్ చెప్తాను కదా! ఆన్సర్ చూడకముందే లాస్ట్ 2 వీడియోస్ మీరు చూసి రండి. అండ్ ఎవరైతే చూసేసారో ఆన్సర్ చూసే ముందు ఒక్కసారి మీరది ఆన్సర్ చేయగలరో లేదో టెస్ట్ చేసుకోండి. ఆ తర్వాత నేను డిస్‌ప్లే చేయబోయే ఆన్సర్ చూడండి. ఇఫ్ పాసిబుల్ స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఆర్ ఎల్స్ పాజ్ చేసుకొని ఎక్కడైనా రాసుకోండి. మీకు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు చాలా ఈజీగా ఉంటుంది. వెంటనే క్విక్ రివైజ్ లాగా ఉంటుందనమాట. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఈజ్ ఎజైల్? ఎజైల్ అంటే ఏంటసలు? మీకు ఆన్సర్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. సో, చూడండి ఫస్ట్ ఎజైల్ అంటే ఏంటంటే, ఇట్స్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అప్రోచ్ వేర్ వి డెవలప్ ప్రొడక్ట్ ఇంటూ స్మాల్ ఐటరేషన్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. అంటే ఒక సాఫ్ట్‌వేర్‌ని ఒకేసారి బిల్డ్ చేయకుండా స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వెళ్తామనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే, వర్కింగ్ సాఫ్ట్‌వేర్‌ని త్వరగా డెలివర్ చేయగలం. అండ్ అలాగే లాస్ట్ మినిట్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చినా ఈజీగా యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో కొలాబరేట్ క్లోజ్‌లీ విత్ కస్టమర్స్. ఈ ఎజైల్ వల్ల వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్స్ అనేవి ఉంటాయి. అసలు ఈ ఎజైల్ మెథడాలజీ అనేది ఎందుకు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అన్నీ ఫాలో అవుతున్నాయి అనేది నేను ఇన్ డీటెయిల్‌గా లాస్ట్ 2 వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఎందుకు వాటర్ ఫాల్ వద్దు అండ్ ఎందుకు ఎజైల్ బెస్ట్ అని చెప్పి. ఇన్ డీటెయిల్‌గా కావాలి అనుకుంటే ప్లీజ్ ఒకసారి ఎళ్లి ఆ వీడియోని చూడండి. నేను ఆ వీడియోస్ డిస్క్రిప్షన్‌లో లింక్ చేస్తాను. నేనిక్కడ జస్ట్ ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలనేదే చెప్తున్నాను. సో, ఎజైల్ అంటే అర్థమైంది కదా! సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఆర్ ద 4 వాల్యూస్ ఆఫ్ ఎజైల్? దీని ఆన్సర్ చూసేయండి. సో, ఈ 4 వాల్యూస్ ఆఫ్ ఎజైల్ అనేది మోస్ట్ కామన్‌గా అడుగుతారు ఇంటర్వ్యూస్‌లో. నేను క్లియర్‌గా ఆ 4 వాల్యూస్ కింద మెన్షన్ చేశాను కదా! ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చదవండి. ఆ 4 వాల్యూస్ జస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. సో దట్ ఇంటర్వ్యూలో అడిగినా గాని మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. మీకు ఇందులో ఏదన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను క్లియర్‌గా చెప్తాను మీకు. ఫస్ట్ వాల్యూ వచ్చి ఇండివిడ్యువల్స్ అండ్ ఇంటరాక్షన్ ఓవర్ ప్రాసెసెస్ అండ్ టూల్స్. అండ్ సెకండ్‌ది వచ్చి వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఓవర్ కాంప్రహెన్సివ్ డాక్యుమెంటేషన్. అండ్ థర్డ్ వచ్చి కస్టమర్ కొలాబరేషన్ ఓవర్ కాంట్రాక్ట్ నెగోషియేషన్. అండ్ ఫోర్త్ వచ్చి రెస్పాండింగ్ టు చేంజ్ ఓవర్ ఫ్లోయింగ్ ఏ ప్లాన్. సో, చూసారు కదా! నెక్స్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఈస్ స్క్రమ్? ఈ స్క్రమ్ అనే మాట యూజువల్‌గా ఐటీలో అందరం వింటూనే ఉంటాం కదా! స్క్రమ్ అనేది ఎజైల్‌లో ఒక ఫ్రేమ్‌వర్క్ అనమాట. ఫర్ సపోజ్ ఎజైల్ అనేది ఒక మైండ్‌సెట్ అనుకోండి. స్క్రమ్ అనేది ఒక స్ట్రెచ్‌డ్ వే టు ఇంప్లిమెంట్ ఇట్ అనమాట. చూడండి డెఫినిషన్ స్క్రమ్ అంటే వర్క్ ఈస్ డివైడెడ్ ఇంటూ స్మాల్ ఐటరేషన్స్ కాల్డ్ స్ప్రింట్స్. వర్క్‌ని స్మాల్ ఐటరేషన్స్‌లో డివైడ్ చేసుకొని స్ప్రింట్స్ లాగా వర్క్ చేస్తూ ఉంటాము. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ స్ప్రింట్ వి డెలివర్ ఏ యూజబుల్ ప్రొడక్ట్ ఇంక్రిమెంట్. ఈ ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ అనేది ప్రతి స్ప్రింట్ చివర్లో ఖచ్చితంగా ఉంటుందనమాట. అలా ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ ఉంటేనే మనం సక్సెస్‌ఫుల్‌గా స్ప్రింట్‌ని కంప్లీట్ చేసినట్టు. అసలు ఈ ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి అనేది ఆ వీడియోస్‌లో నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఇఫ్ పాసిబుల్ ఈ వీడియో అయిపోయినాక ఒకసారి ఎళ్లి ఆ వీడియో చూడండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. స్క్రమ్ అంటే అర్థమైంది గదా! నెక్స్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఆర్ ద రోల్స్ ఇన్ స్క్రమ్? లాస్ట్ 2 వీడియోస్ ఎవరైతే చూసుంటారో ఈ క్వెషన్స్ అన్నిట్లికి చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరనే అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి స్క్రమ్‌లో రోల్స్ అనమాట. సో, యూజువల్‌గా స్క్రమ్‌లో 3 రోల్స్ ఉంటాయి. ఒకటి ప్రొడక్ట్ ఓనర్, అండ్ సెకండ్ స్క్రమ్ మాస్టర్, థర్డ్ వచ్చి డెవలపర్స్ అనమాట.
ఈ ప్రొడక్ట్ ఓనర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్స్ అండ్ ప్రయారిటైజ్ ద ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. అండ్ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే ఫెసిలిటేట్స్ ద ప్రాసెస్ అండ్ రిమూవ్స్ బ్లాకర్స్. డెవలపర్స్ ఏం చేస్తారంటే బిల్డ్ ద ప్రొడక్ట్. డెవలపర్స్ అంటే ఓన్లీ ఎంటైర్ టీమ్‌ని డెవలపర్స్ అని అడ్రెస్ చేస్తారు. ఆ డెవలపర్స్ టీమ్‌లో టెస్టర్స్ ఉంటారు, బీఏ ఉంటారు. అండ్ ఇన్ సమ్ కేసెస్ డెవాప్స్ టీమ్ ఉంటుంది. వాళ్ళందరినీ కలిపి డెవలపర్స్ అని అడ్రెస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఈ రిలేటెడ్ క్వెషన్ అడిగినప్పుడు మరి ముఖ్యంగా స్క్రమ్ టీమ్ అనేది సెల్ఫ్ ఆర్గనైజింగ్ అని చెప్పండి. సో, ఐ హోప్ మీకిప్పుడు స్క్రమ్‌లో అసలు ఏం రోల్స్ ఉంటాయి అనేవి అర్థమైంది కదా! ఇన్ డీటెయిల్‌గా నేను ఆ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశా. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. నెక్స్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఈజ్ ఎ స్ప్రింట్? ఈ స్ప్రింట్ అంటే ఏంటి అనేది మోస్ట్ కామన్ క్వెషన్ అండి. కానీ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ ఈ ఎజైల్ మెథడాలజీనే ఫాలో అవుతున్నాయి కాబట్టి, ఈ పదాలు ఎక్కువగా వింటూ ఉంటారు. స్క్రమ్ అంటే ఏంటి? స్ప్రింట్ అంటే ఏంటి? అని చెప్పి. స్ప్రింట్ అంటే జస్ట్ ఫిక్స్డ్ టైమ్ అనమాట. అంటే యూజువల్‌గా స్ప్రింట్ అనేది ప్రతి కంపెనీలో ఒక 2 వీక్స్ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు 4 వీక్స్ కూడా ఉంటుందనమాట. సో, ఆ టైంలో ఏం చేస్తారంటే టీమ్ సెలెక్ట్ ద బ్యాక్‌లాగ్ ఐటెమ్స్. టీమ్ బ్యాక్‌లాగ్ ఐటెమ్స్‌ని సెలెక్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసి, టెస్ట్ చేసి వర్కింగ్ సాఫ్ట్‌వేర్‌ని డెలివర్ చేస్తుందనమాట. ఆ 2 వీక్స్ పీరియడ్‌లో ఇదంతా జరుగుతుంది. ఐ హోప్ మీకిప్పుడు స్ప్రింట్ అంటే ఒక ఐడియా వచ్చింది గదా! నేనిక్కడ ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి, జస్ట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరొకసారి ఆ టాపిక్స్ గో త్రూ అయితేనే మీకు ఇంకా కాస్త క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఈస్ స్ప్రింట్ ప్లానింగ్? నెక్స్ట్ వచ్చి స్ప్రింట్ ప్లానింగ్ అనమాట. ఈ స్ప్రింట్ ప్లానింగ్ అనేది యూజువల్‌గా స్ప్రింట్ ఫస్ట్ డే జరుగుతుందనమాట. ఆ స్ప్రింట్ ప్లానింగ్ కాల్‌లో ఏం డిస్కస్ చేసుకుంటారు అంటే, అసలు ఈ స్ప్రింట్‌లో ఏం డెలివర్ చేయాలి? దానివల్ల లాస్ట్‌కి స్ప్రింట్ గోల్ అనేది సెట్ అవుతుందనమాట. అండ్ అలాగే ఎవరికి ఏ టాస్క్స్ అసైన్ చేయాలి, ఎవరు దేని మీద వర్క్ చేయాలి అనేది అసైన్ చేసుకుంటారు. అండ్ అలాగే మీకు అసైన్ చేసున్న ప్రతి యూజర్ స్టోరీకి ఎఫర్ట్స్ అనేవి ఎస్టిమేట్ చేస్తారనమాట. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. స్ప్రింట్ ప్లానింగ్ అనేది డే 1 ఆఫ్ స్ప్రింట్ జరుగుతుంది. అండ్ లాస్ట్ డే అనేది ఏం జరుగుతుందో మీకు ముందు ముందు చెప్తాను. ఎలా అనిపిస్తున్నాయి క్వెషన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నారా? నెక్స్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఈస్ డైలీ స్క్రమ్? సో, ఇప్పుడు మీకు ఫ్లో అర్థమవుతుంది కదా! ఫస్ట్ స్ప్రింట్ ప్లానింగ్. ప్రతి స్ప్రింట్‌తో స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రతిరోజు డైలీ స్క్రమ్ అనేది ఉంటుందనమాట. అది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. వాట్ ఈస్ డైలీ స్క్రమ్ అంటే ఏంటంటే, ప్రతిరోజు ఒక 15 మినిట్స్ ఆఫ్ కాల్ ఉంటుంది టీమ్ అంతా కలిపి. ఆ మీటింగ్‌లో ఏం డిస్కస్ చేసుకుంటారు అంటే, నిన్న మీరేం చేశారు? ఈరోజు ఏం చేయబోతున్నారు? ఏమన్నా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా? లైక్ మీ వర్క్ చేయకపోవడానికి ఏమైనా బ్లాకర్స్ ఉన్నాయా? అనేవి మీరు ఈ కాల్‌లో డిస్కస్ చేస్తారనమాట. ఎలాంటి బ్లాకర్స్ ఉన్నా మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అప్పుడే టీమ్ అందరికీ తెలుస్తుంది. సో దట్ అది త్వరగా రిజాల్వ్ చేయడానికి కాస్త హెల్ప్ అవుతుందనమాట. సో, మీకిప్పుడు డైలీ స్క్రమ్ అంటే ఏంటో అర్థమైంది కదా! దీన్నే స్టాండప్ కాల్స్ అని కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఈస్ స్ప్రింట్ రివ్యూ? సో, నెక్స్ట్ వచ్చి స్ప్రింట్ రివ్యూ అంటే ఏంటి? మీకు చెప్పాను కదా! స్ప్రింట్ డే 1 స్ప్రింట్ ప్లానింగ్ జరుగుతుంది అని చెప్పి. ఈ స్ప్రింట్ లాస్ట్ డే స్ప్రింట్ రివ్యూ జరుగుతుందనమాట. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. డే 1 స్ప్రింట్ ప్లానింగ్, లాస్ట్ డే స్ప్రింట్ రివ్యూ. ఈ కాల్‌లో ఏం చేస్తారంటే, మీరు కంప్లీట్ చేసిన వర్క్ అనేది డెమో ఇస్తారనమాట. అండ్ ఏదన్నా ఫీడ్‌బ్యాక్ ఉంటే స్టేక్ హోల్డర్స్ చూసి ఫీడ్‌బ్యాక్స్ ఇస్తూ ఉంటారు. ఈ టైంలోనే ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ కూడా అప్డేట్ అవుతుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఈ స్ప్రింట్ అంతా మీరు ఏం వర్క్ చేశారో మీరొక కైండ్ ఆఫ్ డెమో ఇవ్వాలి. వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. దాన్నే స్ప్రింట్ రివ్యూ అంటారు. ఐ హోప్ మీకిప్పుడు ఇది అర్థమైందనుకుంటున్నా. నెక్స్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఈస్ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్? ఈ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ కూడా స్ప్రింట్ చివరి రోజే జరుగుతుంది. ఈ స్ప్రింట్ రివ్యూ, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అనేవి లాస్ట్ డే ఆఫ్ స్ప్రింట్ జరుగుతాయండి. ఇక్కడ మీరు ఎలా డెలివర్ చేశారు అనే దాని మీద ఫోకస్ కాదు. ఇక్కడ ప్రాసెస్ మీద ఫోకస్ ఉంటుంది. ఈ ఈ కాల్‌లో టీమ్ అంతా ఏం మాట్లాడుకుంటుంది అంటే, వాట్ వెంట్ వెల్, వాట్ డిడ్‌ంట్ గో వెల్ అండ్ వాట్ టు ఇంప్రూవ్ నెక్స్ట్ స్ప్రింట్. అంటే ఇంకాస్త క్లియర్‌గా చెప్తాను.
ఇప్పుడు ఈ స్ప్రింట్ 2 వీక్స్ మీరు వర్క్ చేసుంటారు కదా! ఈ స్ప్రింట్‌లో ఏది మంచిగా జరిగింది? మీరు దేనివల్ల ఇబ్బందులు పడ్డారు? నెక్స్ట్ స్ప్రింట్‌లో ఏం ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనము? అనేది ఈ కాల్‌లో మాట్లాడుకుంటారనమాట. ఖచ్చితంగా ప్రతి స్ప్రింట్ తర్వాత ఈ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అనేది జరుగుతుంది. అప్పుడే ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటే ఫర్దర్ స్ప్రింట్స్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటే మీకు త్వరగా వర్క్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. ఇదే స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అంటే. నెక్స్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఈస్ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్? నెక్స్ట్ వచ్చి ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అన్న పదం మీరు ముందు వినే ఉంటారు ముందు క్వెషన్స్‌లో. అసల ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అంటే ఏంటంటే, ఇట్స్ ఎ ప్రయారిటైజ్డ్ లిస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్, ఫీచర్స్, ఎన్హాన్స్‌మెంట్స్ అండ్ బగ్ ఫిక్సెస్. అంటే కంగారు పడకండి క్లియర్‌గా చెప్తాను. ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో అన్ని రిక్వైర్మెంట్స్, ఫీచర్స్ ఉంటాయనమాట. యూజువల్‌గా ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌ని ఎవరు మెయింటైన్ చేస్తూ ఉంటారంటే ప్రొడక్ట్ ఓనర్ అనమాట. వాళ్ళనే షార్ట్‌కట్‌లో పీఓ అని కూడా అంటుంటారు. మీరు స్ప్రింట్‌లో ఏ యూజర్ స్టోరీ కంప్లీట్ చేసినా ఎట్ ద ఎండ్ రివ్యూ చేసి యాక్సెప్ట్ చేయాల్సింది పీఓనే అనమాట. సో, మీకిప్పుడు ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అంటే అది తెలిసింది గదా! నెక్స్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఈస్ స్ప్రింట్ బ్యాక్‌లాగ్? సో, ముందు మీరు ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా! ఇప్పుడు స్ప్రింట్ బ్యాక్‌లాగ్ అనమాట. ఈ స్ప్రింట్ బ్యాక్‌లాగ్ అనేది జస్ట్ సబ్‌సెట్ ఆఫ్ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. అంటే ఇప్పుడు ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో మొత్తం లిస్ట్ ఉంటే, స్ప్రింట్ బ్యాక్‌లాగ్‌లో ఏంటంటే, మీరు ఈ స్ప్రింట్‌లో ఏదైతే పిక్ చేసుకుంటారో, ఆ లిస్ట్ ఆఫ్ యూజర్ స్టోరీస్ అనేవి ఉంటాయన్నమాట. చూడండి అక్కడ మెన్షన్ చేశాను. ఇట్ కంటైన్స్ సెలెక్టెడ్ యూజర్ స్టోరీస్ అండ్ టాస్క్స్ టు కంప్లీట్ దెమ్. ఇట్స్ ఓన్డ్ బై డెవలపర్స్. డెవలపర్స్ అంటే చెప్పాను కదా! ఎంటైర్ టీమ్ అనమాట. టెస్టింగ్ టీము, డెవలప్‌మెంట్ టీము, బీఏ, డెవాప్స్ టీము వీళ్ళందరికీ అసైన్ చేశారు కదా టాస్క్స్. వీళ్ళందరూ ఈ స్ప్రింట్‌లో వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో, మీకిప్పుడు ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌కి, స్ప్రింట్ బ్యాక్‌లాగ్‌కి డిఫరెన్స్ అర్థమైంది కదా! ఇంకా డీటెయిల్‌గా కావాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ చేస్తాను వీడియోస్. నెక్స్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఈస్ డెఫినిషన్ ఆఫ్ డన్? ఈ డెఫినిషన్ ఆఫ్ డన్ అనేది కూడా మీరు ఎక్కువగా వింటూ ఉంటారు. షార్ట్‌కట్‌లో డీఓడీ అంటారనమాట. అంటే ఏంటంటే, ఒక యూజర్ స్టోరీ కంప్లీట్ చేయాలి అంటే, ఒక పర్టిక్యులర్ చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ అంతా కంప్లీట్ అయితేనే యూజర్ స్టోరీని మీరు డన్ కింద మార్క్ చేయగలరు. అంటే లైక్ కోడ్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. కోడ్ రివ్యూ అయ్యి ఉండాలి. యూనిట్ టెస్ట్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. అండ్ ఎట్ ద ఎండ్ డాక్యుమెంటేషన్ చేసి ఉండాలి. ఇవన్నీ చెక్ లిస్ట్ అనేవి మీరు కరెక్ట్‌గా కంప్లీట్ చేస్తేనే మీరు యూజర్ స్టోరీని డన్ అని మార్క్ చేయగలరనమాట. ఇది ఓన్లీ డెవలపర్స్ డెవలప్‌మెంట్ చేసినాక కంప్లీట్ చేసేయడమో, లేకపోతే టెస్టర్స్ టెస్టింగ్ చేసినాక కంప్లీట్ చేయడమో కాదు. ప్రతి ఒక్క చెక్ లిస్ట్ కంప్లీట్ అయినాకే మీరు ఒక స్టోరీని డన్ అని చెప్పి మార్క్ చేయగలరు. అదే డెఫినిషన్ ఆఫ్ డన్ అంటే. సో, మీకిప్పుడు ఇది అర్థమైంది కదా! ఇది కూడా ఎక్కువగా ఇంటర్వ్యూస్‌లో అడుగుతూ ఉంటారు. వాట్ ఈస్ డీఓడీ అని చెప్పి మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఈస్ వెలాసిటీ? సో, నెక్స్ట్ వచ్చి వాట్ ఈస్ వెలాసిటీ అంటే ఏంటంటే, వెలాసిటీ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ వన్ స్ప్రింట్. ఈ క్వెషన్ కూడా ఎక్కువగా ఇంటర్వ్యూస్‌లో అడుగుతూ ఉంటారండి. దాన్నే యూజువల్‌గా స్టోరీ పాయింట్స్‌లో మెన్షన్ చేస్తూ ఉంటాము. సో, చూడండి అక్కడ మెన్షన్ చేశాను. ఇట్ హెల్ప్స్ ప్రెడిక్ట్ హౌ మచ్ వర్క్ ద టీమ్ కెన్ టేక్ ఇన్ ఫ్యూచర్ స్ప్రింట్స్ అనమాట. నెక్స్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఈస్ బన్ డౌన్ చార్ట్? ఈ బన్ డౌన్ చార్ట్ అనే టాపిక్ నేను లాస్ట్ 2 వీడియోస్‌లో కవర్ చేయలేదు. మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆన్సర్ చెప్తాను. ఓకేనా? సో, బన్ డౌన్ చార్ట్ అంటే ఏంటంటే, ఇట్ షోస్ ద రిమైనింగ్ వర్క్ వర్సెస్ టైమ్ ఇన్ ఏ స్ప్రింట్. సో, ప్రతి టీము స్ప్రింట్‌లో ఈ బన్ డౌన్ చార్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటుందనమాట. దానివల్ల ఏంటంటే, అసలు మీరు ఎంత వర్క్ చేశారు, ఇంకా ఎంత వర్క్ రిమైనింగ్ ఉంది, స్ప్రింట్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం ఉంది అనేది ఇందులో చూసుకుంటూ ఉంటాము. ఈ బన్ డౌన్ చార్ట్ అనేది ఎంత క్లియర్‌గా ఉంటుంది అంటే, ఫర్ సపోజ్ మన టీమ్ వాళ్ళు కాకుండా వేరే టీమ్ వాళ్ళొచ్చి చూసినా ఆర్ ఎల్స్ ఆల్ ఆఫ్ ద సడెన్ మేనేజర్స్ వచ్చి చూసినా కానీ ఎవరు వెళ్లి ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా జస్ట్ ఆ బన్ డౌన్ చార్ట్ చూస్తే వాళ్ళకి అర్థమైపోయేలాగా ఉండాలనమాట. లైక్ వీళ్ళు ఈ స్ప్రింట్‌లో ఇంత వర్క్ చేశారు. ఇంకా స్ప్రింట్ కంప్లీట్ అవ్వడానికి ఇంత టైం ఉంది అని చెప్పి వాళ్ళకొక ఐడియా వస్తుంది.
అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఇఫ్ ద లైన్ ఈస్ గోయింగ్ డౌన్ స్టడీలీ, గుడ్ ప్రోగ్రెస్. అండ్ ఇఫ్ ఇట్స్ నాట్, దెన్ టీమ్ మే నాట్ కంప్లీట్ ద స్ప్రింట్ గోల్. సో, మీకు క్లియర్‌గానే అర్థమైంది కదా లైన్. లాస్ట్ క్వెషన్ వచ్చి వాట్ ఈజ్ ఏ యూజర్ స్టోరీ? అండ్ యూజర్ స్టోరీ అంటే ఏంటి? మీరు ఇప్పటి వరకు నా మాటల్లో యూజర్ స్టోరీ అని మెన్షన్ చేయడం విని ఉంటారు కదా! అసలు ఈ యూజర్ స్టోరీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇట్స్ ఎ రిక్వైర్మెంట్ రిటన్ ఫ్రమ్ ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్. మీకు ఇప్పుడు వాడుక భాషలో చెప్తాను. యూజువల్‌గా యూజర్ స్టోరీలో ఏంటంటే రిక్వైర్మెంట్ అనేది చాలా క్లియర్ కట్‌గా మెన్షన్ చేస్తారు. లైక్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఈ యూజర్ స్టోరీలోనే మనకి ఎఫర్ట్స్ కూడా మెన్షన్ చేస్తాము. ఆ స్టోరీ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పి. సో, ఫర్ సపోజ్ మనం ఒక రిక్వైర్మెంట్ పిక్ చేసుకున్నాం అనుకోండి. అండ్ ఇన్ కేస్ మీరు అది వర్క్ చేసినప్పుడు ఏదన్నా డిఫెక్ట్ వచ్చినా గానీ, ఈ యూజర్ స్టోరీకి లింక్ చేస్తూ ఉంటాము. అండ్ ఏమన్నా ఇష్యూస్ వచ్చినా గానీ, ఏమన్నా డిస్కషన్స్ అయినా గానీ, ఈ యూజర్ స్టోరీ కామెంట్స్‌లోనే ప్రతీదీ జరుగుతూ ఉంటది. ఈ రిక్వైర్మెంట్‌కి సంబంధించినంత వరకు. సో, ప్రతి స్ప్రింట్‌లో ఒక్కొక్కళ్ళకి కొన్ని యూజర్ స్టోరీస్ అసైన్ చేస్తారనమాట. స్ప్రింట్ అంతా వాళ్ళు ఆ యూజర్ స్టోరీస్ మీద వర్క్ చేస్తారు. క్వెషన్స్ అన్నీ ఆన్సర్స్‌తో సహా చెప్పాను కదా! ఎలా అనిపించినియి ఈ క్వెషన్స్ మీకు? లాస్ట్ 2 వీడియోస్ చూసినోళ్ళైతే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. సరిగ్గా వినుంటే అని అనుకుంటున్నాను నేను. క్వెషన్స్ గనక మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే స్క్రమ్ ఇంటర్వ్యూస్‌లో 70-80% ఆఫ్ ఆన్సర్స్ మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయగలరు. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ దేని రిలేటెడ్ వీడియో కావాలనుకుంటున్నారో కూడా చెప్పండి. సో దట్ నేను దాని రిలేటెడ్ వీడియో చేయడానికి ప్లాన్ చేసుకుంటాను. ఈ వీడియోకైతే ఇంతేనండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. అండ్ అలాగే మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ ఒకసారి ఎళ్లి మీకు ఫ్రీ టైమ్ ఉంటే మిగతా వీడియోస్ కూడా చూసి మన ఛానల్ మీకు ట్రస్ట్ వర్తీ అండ్ మీరు ఎంతో కొంత నేర్చుకుంటున్నారు అనుకుంటేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్‌ని ఎప్పటినుంచో ఫాలో అయ్యి ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ లాట్స్ ఆఫ్ లవ్. బాగా నేర్చుకోండి. బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూస్ మంచిగా సెలెక్ట్ అవ్వండి. అండ్ అలాగే ఎవరైతే జాబ్‌లో కొత్తగా జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోస్ హెల్ప్ అవుతున్నాయనే అనుకుంటున్నాను. మీకెలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. హైప్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఈ వీడియో ఎవరికైతే రీచ్ అవ్వాలో వాళ్ళందరికీ రీచ్ అవ్వడానికి కాస్త పుష్ ఉంటుందనమాట. వీడియోకైతే ఇంతేనండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.